వేరే పక్షం లేకుండా ఏకపక్షంగా నడుస్తుందని అనాలా? దమ్ము లేని విపక్షం, ధైర్యం ఉన్నటువంటి అధికార పక్షం, అంతేనా? చాలా క్లియర్గా. ఎందుకంటే అధికార పక్షం ఇవాళ అంతకుముందు 23 మందే ఉన్నప్పుడు వాళ్ళు అంత చేస్తే, అదే కదా, సరే 11 మందే ఉన్నారు, అందులో సగమే. నువ్వు అంతకంటే ఎక్కువ చేసి చూపించాలి. కానీ నేను బారిపోతాను, ఇంట్లో కూర్చుంటాను, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే ఏముంటుంది అందులో? దాంట్లో నుంచి నేను ఇంట్లోంచి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పెట్టు. నువ్వు రోజు సభలో వెళ్ళాలా? నిన్ను అవమానిస్తే అవమానించబడు, లేదా సమాధానం అడిగితే అక్కడే చెప్పు. ఇప్పుడు ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇంతకుముందు అసెంబ్లీలో ఉండేదా? జగన్ గారు ఇచ్చారు, జగన్ వచ్చాకనే బిగినాయి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో లేదు. సభలో 2014-19 మధ్యలో ఇట్లా టీవీ స్క్రీన్ పెట్టి ప్లే చేయడం అనేది లేదు. మాట, ప్రశ్న, సమాధానము, ఆరోపణ, వివరణ ఈ నడిచినాయి. జగన్ వచ్చిన తర్వాత దానికి కొత్త మోడల్ తీసుకొచ్చి పెట్టాడు. 2 స్క్రీన్లు పెట్టడం, దానికి లింకప్ చేయడం, తను మాట్లాడేదానికి సాక్ష్యాలు అయ్యని చూపెట్టుకురావడం, ఇదంతా అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూపెట్టేవాడు, ఇదిగో ఇది ఎట్లా మాట్లాడాడు అట్లా. అయితే ఈ కేసులు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడింది తక్కువ లేదు. ఆ ఇష్యూస్ మీద చర్చ, అంటే ఇక్కడ టాపిక్ దేని మీద చర్చకి వెళ్ళాలి అనేటప్పుడు ఆ రోజుల్లో ఒక ఫైనాన్స్ ఇష్యూ చంద్రబాబుది, లేకపోతే అమరావతి వల్ల ఎంత నాశనం అని, ఇట్లాంటి వాటి